అండి మహబూబ్ బాషా అండి. మేము లారీ ఓనర్ అండి. మార్పులు ఏందండి, 200 రూపాయల డంబీ ట్యాక్సీ, గ్రీన్ ట్యాక్సీ 9,000 చిల్లర చేశారు. ఆంధ్ర ట్యాక్స్ అంతా పెట్టారు. మహారాష్ట్రలో అంతా 1000 రూపాయలు, 1500, 500 ఉన్నాయి. మనకు 9,000 ఆంధ్ర ట్యాక్స్ అంతా పెట్టారు. అల్లాడిపోవాల్సి వస్తుంది. గ్రీన్ ట్యాక్స్ అండి, గ్రీన్ ట్యాక్స్ 200 ఉండేది, ఇప్పుడు 9,000 చేశారు. 200 ఆడ 9,000 ఆడ. అది కొద్ది బాధలు ఉన్నాయండి లారీ వాళ్ళది. మన ఆయిల్ కూడా ఆడ కూడా మన ఆంధ్ర రేటు ఆడలేవు. 100 రూపాయలు మనకి, బయట రేట్లో 93 రూపాయలు, 7 రూపాయలు లీటర్ తేడా ఉంది. అది ఆయిల్ అది బాడిగలు ఉండట్లేదు, అల్లాడిపోవాల్సి వస్తుంది మోటార్ ఫీల్డ్. అవునండి. మార్పులు అంటే ఇప్పుడు డీజిల్ పెరగటం అనేది సహజమండి. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇంతకుముందు పొల్యూషన్కి మామూలుగా ఈ సంవత్సరానికి వచ్చి మాకు 100 రూపీస్ పొల్యూషన్ చెక్ ఉండేది. అది లేకపోతే 5,000, 10,000 రూపాయల కేసులు రాస్తున్నారు. అదిగాక ఇంతకుముందు మన ఇవి ఉండేది మెకానికల్ వచ్చేటప్పటికి ఇంతకుముందు 200, 250 రూపాయలు ఉండేది లారీకి. ఇప్పుడు 15,000 రూపాయలు, 18,000, 23,000 దాకా ఉంది. అదే గ్రీన్ ట్యాక్స్. ఇప్పుడు నాకు ఇంతకుముందు 4 లారీలు ఉన్నాయి, ఇప్పుడు ఒక లారీ కూడా లేదు, మొత్తం అమ్మేసాను. ఎందుకంటే ఈ గ్రీన్ ట్యాక్స్లు ఈ కట్టలేకనే మానేసాం అనమాట. అది ఇక్కడ ఉన్న లారీల వాళ్ళ పరిస్థితి అది. ఇంతకుముందు 470 లారీలు ఉన్నాయి ఇక్కడ మా అసోసియేషన్ కింద, లోకల్ చిన్న లారీలు. అట్లాంటివి ఇలా 40 లారీలు ఉన్నాయి. మొత్తం లారీలన్నీ కాటాగా అమ్మేశారు, స్క్రాప్ కిందకి వెళ్ళిపోయినాయి ఈ ట్యాక్సులు కట్టలేక. అవును, అది పరిస్థితి. సామాన్యుడు బతకలేని పరిస్థితి. ఈ గ్రీన్ ట్యాక్సులు ఇవన్నీ తీసేస్తే మామూలుగా లారీలు తిప్పుకోగలరు, కానీ అందులో ఈ హై కేసులు ఇవి లేకుండా చేస్తే ఎవరైనా లారీల వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తేనే కానీ బతకలేరు. ఒక ఓనరు డ్రైవర్ని పెట్టి లారీ తిప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. వాడు సొంతంగా తోలుకోగలిగినోడైతే వాడి కుటుంబం గడిచిద్ది, రూపాయి సంపాదన ఉండదు. ఇక అది పరిస్థితి. లారీ వ్యాపారం అలా తయారైంది. ఇప్పుడు మనకి ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఏంటంటే రైతు, రవాణా. ఈ రెండు లేకుండా దేశం లేదు. ఈ రెండు ఉంటే దేశం సుభిక్షంగా ఉంటాయి. అట్లాంటి ఈ రెండు నాశనం అయిపోయింది వీళ్ళ గవర్నమెంట్. అందువల్ల ఏంటంటే ఇంకా ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటే రవాణా, రైతులు రెండు పోతాయి. ఈ రెండు అనుబంధ సంస్థలు. రైతులు పండించాలి, రవాణా సౌకర్యం ఉంటే మార్కెట్లో తోలుకొని వారు మార్కెట్ సరైన రేటుకు అమ్ముకోగలరు.